మీ అందరికీ శుభోదయం. నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనం మాట్లాడుకునే మనం చెప్పుకోబోయే పాఠం క్లాస్. అంటే మీ అందరికీ తెలుసు, భారతదేశం లాంటి దేశం అనేది ఒక కుల సమాజం అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది ఒక వర్గ సమాజం కూడా. ఈ క్లాస్ అనేది మనము అంటే క్లాస్ అంటే వర్గము, తరగతి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ క్లాసు, వర్గము అనేది ఎప్పుడు భారతదేశంలో మొదలైంది? అది ప్రాచీన కాలంలో ఉందా? ఇప్పుడు ఎలా ఉంది? మధ్య యుగాలలో ఎలా ఉంది? ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఈ క్లాస్ అనేది ఏ విధంగా ఉంది? అసలు క్లాస్ అంటే ఏంటి? ఎందులో ఇప్పుడు బాగా క్లాస్‌గా యాక్షన్ చేస్తున్నాడు ఎందుకు అంటారు మనం. సాదా సీదా భాషలో చెప్పుకోవాలి అంటే క్లాస్ అంటే ఒక ఉన్నత వర్గంగా నిరుపేద ప్రజలు అట్లా అనుకుంటారు. అంటే క్లాస్ అంటే ఏంటి అంటే ఒకే రకమైనటువంటి సామాజికంగా కలిగిన వాళ్ళని మనం క్లాస్ అని చెప్పొచ్చు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్‌కమ్, ఆ తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ రిసోర్సెస్. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక ₹1,00,000 గనుక ఒక జీతం వస్తే అతన్ని ఒక క్లాస్‌గా అంటారు. ఒక వ్యక్తికి ఒక 10,000 జీతం గనుక వస్తే అతను వేరే క్లాస్ అంటారు. అలా గాకుండా ఒక వ్యక్తికి 50,000 జీతం వచ్చిందనుకోండి, అతను వేరే క్లాస్. ₹1,00,000 తీసుకునేవాడిని హై క్లాసు, ఆ తర్వాత 50,000 జీతం తీసుకునేవాడిని మిడిల్ క్లాసు, ఆ తర్వాత 10,000 జీతం తీసుకునేవాడిని లో క్లాస్ అని పిలవచ్చు. ఇది ప్రాథమికంగా అంటే ఇన్‌కమ్‌ని బట్టి, అతనికొచ్చే ట్యాక్స్‌ని బట్టి, ట్యాక్స్ కొంతమందికి చాలా ఎక్కువగా వస్తా ఉంటది. ఈ యొక్క ఇన్‌కమ్, ట్యాక్స్‌లను బట్టి మనం గనుక సమాజాన్ని విభజిస్తే దాన్ని మనము తరగతులుగా విభజించడం అని చెప్తారు. అయితే భారతదేశంలో ఇది ఎట్లా జరిగింది అనేది మనం ఈరోజు ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనందరికీ తెలుసు, భారతదేశం అంటేనే గ్రామీణ సమాజం. ఈ గ్రామీణ సమాజంలో వ్యవసాయం అనేది చాలా ప్రధానమైనది. ఈ వ్యవసాయానికి ప్రధానమైనది ఏంటి? భూమి. ఈ భూమి ఎవరి దగ్గర ఉండేది? ఈ భూమి అనేది విలేజ్ మొత్తానికి అందరికి కలిపి ఈ భూమి అనేది ఉండేది. ఈ భూమి మీద ఉన్నటువంటి మొత్తం కలెక్టివ్ ఏదైతే ఈ ఊరి ఆధిపత్యం ఉండేది భూమి మీద. అయితే ఏమైంది అంటే భారతదేశంలో ఈ యొక్క మొత్తానికి ఈ గ్రామానికి ఆ ఊరి భూమి మీద ఉండే ఆధిపత్యం అనేది బ్రిటిష్ వాళ్ళ రాకడతోటి అది ఎంతమైందని చెప్పొచ్చు. బ్రిటిష్ హ్యాస్ డన్ అవే విత్ ది ప్రాపర్టీ రైట్స్ ఆఫ్ ది విలేజ్ ఓవర్ ల్యాండ్ అని అంటారు. అంటే బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు భారతదేశంలోకి రాబడ్డాయి. అవేంటి అంటే బ్రిటిషర్స్ రాకముందు భారతదేశంలోని భూమి మొత్తము ఒక గ్రామం చేతిలో ఉంటే అది 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 కాస్త మొత్తం తీసివేయబడ్డది. ఎట్లా వేయబడ్డది అంటే 1793లో కార్న్వాలిస్ అనే అతను, ఒక లార్డ్ కార్న్వాలిస్ అనే బ్రిటిష్ దొర ఏం చేశాడు అంటే మొత్తం భూ చట్టాలను మొత్తం సంస్కరించాడు. మహల్వారి, రైతువారి అనే రెండు ప్రధానమైనటువంటి వాటిని ఆయన ప్రవేశపెట్టాడు భారతదేశంలో. ఈ రైతువారి అంటే ఏంటి, మహల్వారి అంటే ఏంటి అనేది మనం పాఠం లోపల పోయినప్పుడు తెలుసుకుందాం. అయితే భారతదేశంలో మనం వర్గాల గురించి తెలుసుకోవాలి, వర్గాల పుట్టుక గురించి తెలుసుకోవాలి అంటే అది గ్రామీణ స్థాయిలో ఎట్లా జరిగింది, అది పట్టణ స్థాయిలో ఎలా జరిగింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా 70% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాలలోనే జీవిస్తున్నారు. ఆ గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పట్టణీకరణ, ఆ తర్వాత పారిశ్రామికరణ జరగడం వల్ల ఇప్పుడిప్పుడు జనాలు సిటీలకు రావడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పటికీ కూడా భారతదేశం అనేది వ్యవసాయం ప్రధానంగా ఉన్నటువంటి దేశం. వెన్నుముక అన్నట్టు. భారతదేశానికి వెన్నుముక ఏంటి అంటే వ్యవసాయం అని చెప్పాలి. మీకు ఎన్ని ఐటీలు వచ్చినా, ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినా, ఇంకా ఇప్పటికి భారతదేశంలో ప్రధానంగా ఏంటి అంటే వ్యవసాయం అనేది ప్రధానమైనటువంటి ఒక వెన్నుముకగా భారతదేశానికి ఉంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ యొక్క క్లాసులు అంటే గ్రామీణ ప్రాంతాలలో ఏ విధంగా ఏర్పడ్డాయి, పట్టణ ప్రాంతాలలో ఏ విధంగా ఏర్పడ్డాయి, దానికి గల కారణాలు ఏంటి? బ్రిటిష్ పాలనలోనే, బ్రిటిష్ రాకముందు అసలు తరగతులు లేవా అంటే ఉన్నాయి. బ్రిటిష్ రాకముందు కూడా భారతదేశంలో తరగతులు, క్లాసెస్ ఉన్నాయి. కానీ ఇంత ఖచ్చితంగా లేవు. ఎంత ఖచ్చితంగా అంటే భూస్వామ్య వ్యవస్థ అనేది ఇంత ప్రబలంగా లేదు. మొఘల్ టైంలో ఇంత ప్రబలంగా భూస్వామ్య వ్యవస్థ లేదు. ఇప్పుడు ఒక రాజు ఉండేవాడు, ఆ రాజు దగ్గర మంత్రులు ఉండేవాళ్ళు. ఆ మంత్రులు ఏదో కొంత భూమి శిస్తూ ఊరి దగ్గర అది వాళ్ళు వసూలు చేసేవాళ్ళు. కానీ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఏమైంది అంటే మొత్తము వాళ్ళు చేసినటువంటి జమీందారీ సిస్టమ్ ఏదైతే ఉందో, జమీందారీ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఒక ఊర్లో ఉన్నటువంటి భూమి మీద ఒకరికి ఆధిపత్యం ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీక్షగుంట ఊరే ఉంది. దీక్షగుంటలో నాకు ట్యాక్స్ అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి భూమి మీద మొత్తం డబ్బులు వసూలు చేసేసి అది బ్రిటిషర్స్కి ఇవ్వవలసినటువంటి బాధ్యతని నా మీద పెడతారు. అప్పుడు నేను జమీందారుని అవుతాను.
ఈ రకంగా జమీందారీ సిస్టమ్ అనేది బ్రిటిష్ టైంలో వచ్చిందండి. అది ట్యాక్స్ కలెక్షన్ అంటే ఇంతకుముందు ఇప్పుడు వ్యవసాయంలో పండిన పంటని ఇంతకుముందు వడ్లు ఉంటే వడ్ల రూపంలో ఒక 30% ఎంతో 20% ప్రభుత్వానికి ఇచ్చేవారు రైతులు. అది పోయి ఇప్పుడు డబ్బుల రూపంలో ఇవ్వవలసి వచ్చింది అన్నట్టు. ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ట్యాక్స్ అనేది క్యాష్ లో పే చేయడం అనేది కూడా జరిగింది. ఇది చాలా, ఎందుకంటే ఇవి చూడడానికి చాలా చిన్న చిన్న విషయాల్లాగా అవపడతాయి, కానీ ఇవి చాలా చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాయి భారతీయ ఆ, మన గ్రామీణ వ్యవస్థలో కానీ, లేదంటే భారతీయ పట్టణ వ్యవస్థలో కానీ ఇవి చాలా చాలా మార్పులు తీసుకొచ్చాయి. అయితే ఇక్కడ ఈ యొక్క ట్యాక్స్ కలెక్షన్ ఏదైతే ఉందో ఇది ఇది భూస్వామ్య వ్యవస్థకి దారితీసిందని చెప్పొచ్చు. ఈ రకంగా భారతదేశంలో గ్రామీణ వ్యవస్థలో ఎటువంటి మార్పులు వచ్చాయి, ఆ తర్వాత పట్టణ దాంట్లో ఎట్లాంటి మార్పులు వచ్చాయనేది మనం చూడాలి. ఈ 1793లో ఏదైతే లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క భూస్వామ్య పరిపాలన అంటే రెవల్యూషనైజ్ చేశారు, వాళ్ళు విప్లవీకరించారు మొత్తం. ఎట్లా అంటే ఇక్కడ జమీందారీ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ జమీందారికి భూమి హక్కు ఇచ్చినటువంటి బ్రిటిషర్స్ అతను ఆ భూమిని ట్యాక్స్ కలెక్షన్ చేయడంతో పాటుగా అతను ఓన్ హక్కును కలిగి ఉంటాడు. అది ఇక్కడ లీగల్ రైట్స్ అనేది ఒక వ్యక్తి చేతిలో పెట్టడం జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా భూమి అనేది ప్రైవేటైజ్ చేయబడ్డాది, అంటే ఇండివిజువలైజ్ చేయబడ్డాది. ఒక వ్యక్తిగతంగా భూమిని కలిగి ఉండడం అనేది అది బ్రిటిష్ టైంలోనే జరిగింది. అంటే ఇప్పుడు నువ్వు ట్యాక్స్ కట్టావనుకో, అది నువ్వు సొంతంగా నువ్వు భూమిని కలిగి ఉండొచ్చు. ఈ జమీందారీ సిస్టమ్ అనేది ఇండివిజువల్ గా ఒక ఒక 100 ఎకరాలు ఉందనుకోండి ఊర్లో, 100 ఎకరాలు అనేది ఈ జమీందారికి ఉండడం అనేది బ్రిటిషర్స్ టైం నుంచే వచ్చింది. అది అంతకుముందు లేకుండే. అంతకుముందు ఊరు మొత్తం అందరు కలిపి సామూహిక వ్యవసాయంలో కూడా గ్రామ పంచాయతీ కింద ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, ఒక వ్యక్తి చేతిలో ఉంటుంది. దీనివల్ల 2 విషయాలు జరిగాయి. ఒకటి ఏంటి అంటే ఒక వ్యక్తి ట్యాక్స్ కట్టడంతో పాటుగా అతను మార్టిగేజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర 100 ఎకరాలు ఉన్నది, సో ఇప్పుడు అది నేను దాన్ని మన లీజ్కి ఇవ్వచ్చు, లేకపోతే తాకట్టు పెట్టవచ్చు. ఇవి భారతదేశ గ్రామీణ వాతావరణంలోకి వచ్చాయి. ఇంతకుముందు ఎప్పుడు కూడా భూమి సొంతంగా కలిగి ఉండడము, భూమిని తాకట్టు పెట్టడము, లేకుంటే అమ్మడం అనేది బ్రిటిషర్స్ రాకముందు లేదు. లార్డ్ కార్న్వాలిస్ చేసినటువంటి భూ చట్టాల ద్వారా మాత్రమే ఈ యొక్క మొత్తం భూమి దీని యొక్క వ్యవస్థ మొత్తం మారిపోయింది అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా మనం ఈ రోజు పాఠంలో ఏం తెలుసుకుంటామంటే అది గ్రామీణ భారతదేశంలో ఎట్లాంటి సామాజిక తరగతులు ఉన్నాయి, అది ఏ రకంగా వచ్చింది అనేది తెలుసుకోవాలి. అదేవిధంగా అర్బన్ ఇండియాలో అంటే మన సిటీలలో ఎట్లా సామాజిక తరగతులు పెంపొందించబడ్డాయి అనేది కూడా తెలుసుకుంటాం. అదేవిధంగా భారతదేశంలో వర్గ నిర్మాణంపై బ్రిటిష్ పాలన ప్రభావం ఏ విధంగా ఉంది అనేది వాళ్ళు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎట్లాంటి వర్గాలు ఏర్పడ్డాయి, ఆ తర్వాత సామాజిక తరగతుల యొక్క అసమాన పెరుగుదల ఏ విధంగా జరిగింది, అంటే అన్ఈవెన్ డెవలప్మెంట్ ఆఫ్ సోషల్ క్లాసెస్. అంటే ఒక భూస్వాములు ఆ తర్వాత కూలీలు అనేది ఒక స్పష్టంగా ఒక అసమాన సమాజం అనేది ఏ రకంగా బ్రిటిష్ టైంలో అభివృద్ధి చెందింది అనేది మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుంటాం. అదేవిధంగా భారతదేశంలోని గ్రామీణ మరియు పట్టణ తరగతులను వివరిస్తాం. అంటే గ్రామాలలో ఎట్లాంటి తరగతులు ఉన్నాయి, అదేవిధంగా పట్టణాలలో ఎట్లాంటి తరగతులు ఉన్నాయి కూడా ఈ యొక్క పాఠంలో తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసో లేదో ప్రపంచం మొత్తం ఈ రోజు వర్గ విశ్లేషణ అనేది నడుస్తుంది. మీరు యూరప్ తీసుకున్నా, అమెరికా తీసుకున్నా, లేకపోతే ఇండియా తీసుకున్నా, పక్కన పాకిస్తాన్, బంగ్లాదేశ్ తీసుకున్నా, ప్రతి సమాజం కూడా ఈ వర్గ విశ్లేషణ అనేది నడుస్తుంది. మీరు చాలా మంది ఏమనుకుంటారంటే వర్గాలంటే అది పారిశ్రామిక సమాజానికి సంబంధించినటువంటి వాటిలోనే వర్గాలు ఉంటాయని అనుకుంటారు. అలా ఏం కాదు. మన వ్యవసాయ సమాజంలో కూడా వర్గాలు ఉంటాయి. ఎట్లా అంటే చాలా మంది ఇప్పుడు వర్గము అనగానే ఏమనుకుంటారంటే క్లాస్ అంటే అది ఇండస్ట్రియల్ సొసైటీ క్యారెక్టర్ అనుకుంటారు, అంటే పారిశ్రామిక సమాజపు యొక్క లక్షణాన్ని తరగతి అనుకుంటారు. అలా కాదు. గ్రామీణ సమాజానికి కూడా తరగతులు ఉంటాయి. ఎందుకంటే భూస్వామి ఒక తరగతి అయితే కూలీలంటే ఇంకొక తరగతి, మధ్య తరగతి వాళ్ళు ఇంకొక రకంగా, వ్యాపారస్తులంటే ఇంకొక తరగతి. ఈ రకంగా తరగతులు అనేటివి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. మనం ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఈ తరగతి అనే భావనని కార్ల్ మార్క్స్ అభివృద్ధి చేశాడు. ఆయన ఏమంటాడు అంటే దోస్ who have the equal access to certain means of production, అంటే భూమి, తర్వాత మూలధనము, పెట్టుబడి,
వీటి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక తరగతిగా చెప్పొచ్చు. ఉదాహరణకి పారిశ్రామిక రంగంలో ఈ యొక్క పెట్టుబడిదారులు మరియు కూలీలు. ఇప్పుడు హైదరాబాద్ మహానగరం ఉంది. మా హైదరాబాద్ నగరంలో ఒక్కొక్కరికి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. మన సిప్లా కంపెనీ ఉంది, ఇంకేదో రెడ్డిస్ ల్యాబొరేటరీ ఉంది. రెడ్డిస్ ల్యాబొరేటరీలో క్యాపిటలిస్ట్ ఏమో రెడ్డి అండి, మిగతా వాళ్ళంతా కూలీలు ఉన్న వాళ్ళేమో వర్కర్స్ అంటారు. అంటే ఈ ఇండస్ట్రియల్ క్లాస్ యొక్క నేచర్ ఏంటంటే రెండు తరగతులు ఉంటాయి. ఒకటేమో పెట్టుబడిదారి తరగతి ఉంటుంది, రెండోదేమో శ్రామిక వర్గం ఉంటుంది. అంటే గ్రామీణ సమాజానికి కూడా తరగతులు ఉంటాయనేది ఇక్కడ మీకు అర్థం చేసుకోవాలి. అది ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం చర్చిద్దాం. మనం ఇంతకుముందు యూనిట్ లో కులం యొక్క అంటే భారతదేశం అనేది చాలా కుల సమాజం అనేది చాలా మందికి తెలిసి, చాలాసార్లు యూనివర్సిటీలలో, కాలేజీలలో, రూములలో, బయట చాలాసార్లు మన దోస్తులతోటి దాంతో వీళ్ళతోటి మన మేధావులతోటి మనం చర్చలు చేస్తూ ఉంటాం. ఇది భారతదేశం కుల సమాజమా లేకుంటే వర్గ సమాజమా అని. చాలా మంది భారతదేశం అనేది కుల సమాజం అని చాలా మంది అంటే, లేదు వర్గ సమాజం అని ఇంకొంతమంది అంటారు. అయితే రెండింటిలు ఉన్నాయి దీంట్లో, కుల సమాజం ఉంది, భారతదేశంలో వర్గ సమాజం ఉంది. మనం కులం అంటే భారతదేశాన్ని కుల కాంపోనెంట్ అంటే ఆ దృక్పథంతో చూడొచ్చు, అదేవిధంగా వర్గ దృక్పథంతో కూడా చూడొచ్చు. గత యూనిట్ లో మనం భారతదేశాన్ని కుల యూనిట్ అంటే కుల దృక్పథంతో చూడడం జరిగింది. ఈ యూనిట్లోనేమో ఒక వర్గ దృక్పథంతో చూడడం భారతదేశాన్ని అనేది మనం ఈ రోజు చేస్తున్నటువంటి ఈ యొక్క పాఠంలో ప్రధాన ఉద్దేశం అన్నట్టు. మనము భారతీయ సమాజం యొక్క నిర్మాణంలో మరొక కోణాన్ని పరిచయం చేస్తున్నాం, అది తరగతి భాగం. అంటే మనం ఒక వర్గ దృక్పథం నుంచి భారతదేశాన్ని ఎలా చూడాలి. చాలా వరకు ఏమంటారు అంటే కుల దృక్పథంతో చూస్తే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుడు ఇట్లా ఉంటుందని చెప్తారు. వర్గ దృక్పథంతో చూస్తే ఏంటంటే, ఇప్పుడు నీకు దళితులలో కూడా బాగా భూస్వాములు అనుకోండి, వాళ్ళని ఎట్లా మనం ఏ రకంగా చెప్తాం, మనం అది తరగతి కింద మనం అయితేనే అప్పుడు అందరు దాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీన్ని తరగతి ద్వారా అర్థం చేసుకోవడాన్ని మనం క్లాస్ నేచర్ అని చెప్తాం. బ్రిటిష్ అనంతర కాలంలో భారతదేశంలోని తరగతులను మనం చర్చిస్తాం. అంటే ఈ పాఠంలో బ్రిటిష్ వాళ్ళ అనంతరం కూడా మన భారతదేశంలో ఎట్లాంటి వర్గాలు ఉన్నాయనేది కూడా మనం ఈ రోజు పాఠంలో తెలుసుకుందాం. భారతదేశంలోని గ్రామీణ మరియు పట్టణ సమాజం నేపథ్యంలో కూడా తరగతులు వివరిస్తాం. అంటే గ్రామాలలో ఎట్లా తరగతులు ఉన్నాయి, ఆ తర్వాత మన సిటీలలో ఎట్లాంటి తరగతులు ఉన్నాయి అనేది కూడా ఈ రోజు పాఠంలో మనం తెలుసుకుంటాం. భారతదేశంలో సామాజిక తరగతులు. సామాజిక వర్గం అనేది ఒకే రకమైన సామాజిక సమూహంగా నిర్వచించబడింది. సామాజిక వర్గం అనేది ఒకే రకమైన సామాజిక సమూహం, అంటే సేమ్ కైండ్ ఆఫ్ ఒక వర్గం. ఇది చట్టబద్ధంగా నిర్వచించబడలేదు లేదా మతపరంగా ఆమోదించబడలేదు. అంటే ఒక వర్గాన్ని మనకు ఏ కులం, ఏ మతం మనకు చెప్పలేదు. ఏ కురాన్, బైబిల్, భగవద్గీత చెప్పలేదు ఇది ఈ వర్గము, అది ఈ వర్గం అని. ఎటువంటి దీనికి మత సంబంధమైనటువంటి ఆపాదింపులు లేవు వర్గానికి. అదేవిధంగా చట్టబద్ధంగా కూడా ఎటువంటిది ఏం లేదు. ఎట్లా అంటే వర్గము అంటే అది మనం అర్థం చేసుకోవడానికి మనం పెట్టుకున్నటువంటి ఒక విశ్లేషణ అన్నట్టు, వర్గ విశ్లేషణ అనేది. మీకు మరొక ఉదాహరణ చెప్తాను. బిహెచ్ఎల్ అనేది భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది 3 భాగాలుగా అది విభజించబడ్డది. అంటే హై ఇన్కమ్ గ్రూప్, హెచ్ఐజి అంటే హై ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళంతా ఒకవైపు ఉంటారు, ఎంఐజి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అంతా ఒకవైపు ఉంటారు, ఎల్ఐజి లోయర్ ఇన్కమ్ గ్రూప్ అంతా ఒకవైపు ఉంటారు. అంటే బిహెచ్ఎల్ అనేది ఇట్లా వర్గాలుగా విభజించబడ్డది. ఇప్పుడు మా హైదరాబాద్ మహానగరం కనుక మనం తీసుకుంటే బాగా ఉన్న వాళ్ళంతా ఎక్కడ ఉంటారండి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అక్కడ ఉంటారు. కొంచెం మధ్యతరగతి వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఈ మధ్యలో సిటీలో ఎక్కడ దిల్సుఖ్ నగర్ అక్కడ అట్లాంటి చోట్లలో ఉంటారు. ఇక మరి కూలోళ్ళు, ఊరోళ్ళు వీళ్ళంతా ఎక్కడ ఉంటారు, ఏ వారాసి కూడాను, లేకపోతే ఎక్కడనో ఏ వడ్డెర బస్తీలలో, లేకుంటే ఎక్కడో సిటీలో ఒక మన ఏంటి వెనుకబడ్డ ప్రాంతాలలో ఉంటారు. అంటే మనం సిటీని కూడా వర్గాలుగా చూడవచ్చు. అంటే ఉన్నత వర్గము, మధ్యతరగతి వర్గము మరియు శ్రామిక వర్గం. ఈ రకంగా సిటీ అనేది కూడా 3 వర్గాలుగా విభజించబడి ఉంటుంది. అంటే మనకు పల్లెటూరులే కాదు, సిటీలు కూడా వర్గ సమాజాలుగా ఉంటాయి. ఈ రకంగా మీరు ఏది తీసుకున్నా కానీ మనం వేసుకునే బట్టలను బట్టి కూడా వీడియో వర్గం అని చెప్తారు జనాలు. ఇప్పుడు హై క్లాస్ బట్టలు, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ పిల్లలు, ఇట్లా మనం యొక్క వేషధారణను బట్టి కూడా క్లాస్గా జనాలు మనల్ని ఈ యొక్క విభజించడం అనేది జరుగుతుంది. ఇది మతపరంగా కానీ లేకుంటే చట్టబద్ధంగా కానీ నిర్వచించలేదు. ఎక్కడ కూడా క్లాస్ అంటే
ఇది ఒక ఒక గ్రంథపరంగా కానీ లేకపోతే చట్టపరంగా కానీ ఎక్కడ అది మనకు నిర్వర్తించబడలేదు. మనం సామాజిక శాస్త్రంలో ఈ క్లాస్ అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే కార్ల్ మార్క్స్ ఎప్పుడైతే తన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దస్ క్యాపిటల్ ఇవన్నీ రాశాడో ఆయన వర్గ విశ్లేషణ తీసుకొచ్చాడు సమాజంలో. దోపిడీదారుడు మరియు శ్రామికుడు ఈ యొక్క వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి, ఇప్పుడు ఒకడు శ్రమ చేస్తాడండి, ఆ శ్రమ ఎవడు దోపిడీ చేస్తున్నాడు? ఇప్పుడు ఒక్కరికి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు ఒక్కొక్కడు పెద్ద పెద్ద బిల్డింగ్లలో కార్లలో తిరుగుతూ ఉంటాడు, అంత ఎట్లా ఉంటుంది? అది ఎంతమంది శ్రమ చేస్తే అవన్నీ రావాలి అంటే ఈ యొక్క దోపిడీ సిస్టాన్ని, వర్గ విశ్లేషణను కార్ల్ మార్క్స్ ఆయన చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ప్రపంచాన్ని మొత్తం వర్గ దృక్పథంతో చూడడం అనేది అది పరిపాటి అయింది అన్నట్టు. ఈ రకంగా ఇప్పుడు మనకు ఎలక్షన్స్లలో మనోళ్ళు ఇప్పుడు భారతదేశంలో కూడా అయ్యో ఆయనకి ఏం లేదట, ఆయనకు చాలా పూరట అంటే వర్గాన్ని బట్టి మనం ఓటింగ్ చేస్తాం. పల్లెటూర్లలో కూడా, పల్లెటూర్లలో సిటీలో కానీ ఈ రోజుల్లో మనకు ఓటింగ్ ఎట్లా జరుగుతుంది? అతను మంచోడట, చదువుకున్నాడు, పేదవాడట అంటే వర్గ విశ్లేషణ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. అదేవిధంగా ఉన్నోడిని కూడా ఓట్లు వేస్తుంటారు. అంటే ప్రతిదీ కూడా మన ఆలోచన విధానంలో ఏమైంది అంటే ఈ వర్గ దృక్పథం అనేది చాలా చాలా ఉంది. అంటే మనకు తెలియకుండానే మనం వర్గంగా ఆలోచించడం మొదలు పెట్టాం. అంటే వర్గ దృక్పథంతో మనం ఆలోచించడం మొదలు పెట్టాం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రిటిషర్స్ దగ్గర నుంచి. మన భారతదేశంలో మనం ఈ వర్గ దృక్పథం కానీ వర్గాలు కానీ చాలా స్పష్టంగా ఎప్పుడు వచ్చాయి అంటే అది బ్రిటిషర్స్ తోటే వచ్చింది. ఎందుకంటే బ్రిటిషర్సే జమీందార్ సిస్టమ్ తీసుకొచ్చారు, బ్రిటిషర్సే రైతువారి సిస్టము, ఆ తర్వాత మహల్వారి సిస్టమ్ తీసుకొచ్చారు. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాతనే భూమి అనేది ఒక కొనడానికి, అమ్మడం, లీజుకి ఇవ్వడానికి అది ఒక వనరుగా మారిపోయింది. అంతకుముందు ఆ రకంగా ఉండేది కాదు. అది గ్రామం చేతిలో ఉండేది. ఈ రకంగా వర్గాలు అనేటివి వచ్చాయి. అయితే ఇది ఒక చట్టపరంగా కానీ లేదా మతపరంగా కానీ ఎప్పుడు కూడా ఇది నిర్వచించబడలేదు. ఇది సాధారణంగా ఇలాంటి సామాజిక స్థానాన్ని ఆక్రమించే వ్యక్తులకు స్ట్రాటా నిర్వచించబడుతుంది. అంటే ఇప్పుడు 1 లక్ష రూపాయల ఇన్కమ్ వచ్చే వాళ్ళంతా ఒక రకంగా అండి. డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు. ప్రొఫెసర్లు అందరూ ఒకే జీతం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక వర్గం అనవచ్చు మనం. అంటే ఒకే రకమైన సంపద, ఆదాయం, వనరులు కలిగి ఉండడాన్ని ఒక తరగతిగా మనం నిర్ణయించవచ్చు. ఇది సాపేక్షికంగా తెరిచి ఉంటుంది. అంటే ఈ యొక్క తరగతి అనేది ఎప్పుడు ఓపెన్ గా ఉంటుంది. అంటే దాంట్లో ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఇప్పుడు ఒకడు ఉదాహరణకి ఒక బాగా బిజినెస్ చేసేసి ఒక 2 కోట్లు సంపాదించాడు అనుకోండి, వాడు తెల్లారి వాడు మధ్య తరగతిలోకి చేరుతాడు, లేకపోతే ఉన్నత వర్గంలోకి చేరుతాడు. అంటే సాపేక్షంగా ఓపెన్ చేసి ఉంటుంది అది. అంటే అది వర్గంలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు అండి. అంటే దానికి ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు కులం అనేది అట్లా కాదు. నువ్వు ఒక కులంలో పుడితే నువ్వు ఆ కులంలోనే చచ్చేంత వరకు ఉండాలి. అది వేరే విషయం. నువ్వు కుల మార్పిడి అనేది సాధ్యం కాదు అది. కానీ వర్గం అనేది సాపేక్షంగా తెరిచి ఉంటుంది. అంటే దీంట్లో నువ్వు ఈరోజు పేదోను అండి, ఈరోజు పేదోని నేను, రేపు నాకు ఒక 10 లక్షలు వచ్చాయి అనుకోండి, నేను మధ్య తరగతిలోకి వెళ్ళిపోతాను. అదే ఆ పిల్లలు ఇంకో 1 కోటి రూపాయలు వచ్చి అనుకోండి, నేను ఉన్నత వర్గంలోకి వెళ్తాను. నేను బంజారా హిల్స్లోనే ఎక్కడో ఉంటాను. అంటే ఈ వర్గం అనేది ఏంటి అంటే అది తెరిచి ఉంటుంది. అది ఎప్పుడు కానీ మారుతూ ఉంటుంది. ఒకేసారి ఒకే రకంగా ఉండదు. అనగా ప్రాథమిక ప్రమాణాలను సంతృప్తిపరిచే ఎవరైనా దాని సభ్యుడు కావచ్చు. అంటే ఒక ఇన్కమ్ గ్రూప్, ఉదాహరణకి నీకు బిజినెస్ లో ఒక రోజుకి 1 లక్ష రూపాయలు ఇన్కమ్ ఉందనుకోండి, అప్పుడు మీ అందరూ కూడా మీరు ఆ గ్రూప్ లోకి తీసుకుంటారు, ఆ మధ్యతరగతి గ్రూప్ లోకి. ఈ రకంగా తరగతులు అనేటివి భారతదేశంలో ఉంటాయి. ఇవి తరగతి ప్రధానంగా సంపద మరియు ఆదాయపరంగా క్రమానుగతంగా ర్యాంక్ చేయబడతాయి. అంటే సిస్టమ్ అండి. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఈ వర్గము, ఆ తర్వాత లక్షలు ఉన్నాడు ఈ వర్గము, పేదోడు ఈ వర్గం. ఈ రకంగా ర్యాంక్ చేయబడుతుంది అన్నట్టు. ఈ ర్యాంకింగ్ సిస్టమ్నే మనము తరగతి సిస్టమ్ అని చెప్తాం. ఇది పారిశ్రామిక వర్గాల లక్షణమే కాదు. ఇది పెట్టుబడిదారు సమాజంలో ఈ పెట్టుబడిదారులు మరియు శ్రామిక వర్గాలు అనేటివి 2 మీ అందరికి తెలుసు. ఈ యొక్క దీన్ని మనము వర్గ విశ్లేషణ అని చెప్పచ్చు. అయితే బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఈ యొక్క మొత్తంగా బ్రిటిషర్స్ రాకతోటి ఈ యొక్క భారతదేశంలో అనేది వర్గాలు అనేవి చాలా స్పష్టంగా వచ్చాయి. ఎందుకు అంటే వాళ్ళు వచ్చిన తర్వాతనే ఈ యొక్క జమీందారీ సిస్టము, మహల్వారి, రైతువారి సిస్టమ్ అనేది వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు భూ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. అది గ్రామీణ సమాజంపై సాంప్రదాయ హక్కులను తొలగించింది. అంటే సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ ఊరు పెత్తనం, ఇది భూమి మీద అది పోయి
దానికి బదులు ఏమైంది, భూమిపై వ్యక్తిగత యాజమాన్య హక్కులను సృష్టించింది. అంటే వ్యక్తిగతంగా ఇప్పుడు అబ్బాస్ అనేవాడు ఉన్నాడు, లేకుంటే ఇక్కడ ఎవడు లక్ష్మయ్య అనేవాడు ఉన్నాడు. లక్ష్మయ్య అనేవాడు ఊరు మొత్తం మొత్తం భూమిని వాడు కొనుక్కోవచ్చు. ఎట్లా అంటే వాడు ట్యాక్స్ కడితే అయిపోయింది. కానీ ఇంతకుముందు అట్లా కాదు. ఇంతకుముందు ఏంటంటే ఒక ఒక ఊరు ఉందంటే ఆ ఊరు మొత్తం, భూమి మొత్తం ఆ ఊరు అందరు కలిపి ఉండేది. కానీ బ్రిటిషర్స్ వచ్చింది, ఇక్కడ మీరు చాలా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వ్యక్తిగత యాజమాన్య హక్కుల్ని బ్రిటిష్ ప్రభుత్వం సృష్టించిందండి. ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తిగత యాజమాన్య హక్కుల్ని సృష్టించిందో అప్పుడే తరగతులు అనేవి ఏర్పడ్డాయి. ల్యాండ్ లార్డ్స్, జమీందార్స్ అనేవి అప్పుడు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఊరు మొత్తం, ఇప్పుడు నాలాంటి ఒకటి కొనేయచ్చు. ఇప్పుడు చాలా మంది మీకు తెలుసో లేదో, అమెరికా, భారతదేశం ప్రపంచీకరణ అయిన తర్వాత అమెరికా పోయిన కుటుంబాలు మొత్తం ఊర్లో ఉన్న భూములన్నీ కొనేస్తున్నారు. ఇప్పుడు సౌదీలో పోయిన కొన్ని కుటుంబాలు అక్కడ డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఇక్కడ ఊర్లో, అంటే ఊర్లో ఉన్నటువంటి భూములు మొత్తం కొంటున్నారు. ఎందుకు కొంటున్నారు అంటే అంటే వ్యక్తిగత భూమి అనేది అది మొత్తం గ్రామీణానికి సంబంధించింది కాకుండా వ్యక్తిగత యాజమాన్యం కిందకి వచ్చేసింది. ఇది బ్రిటిష్ టైంలో జరిగింది. ఈ బ్రిటిషర్స్ వాళ్ళే నువ్వు ట్యాక్స్ కట్టుకో, నువ్వు ఆ భూమిని తీసుకో అన్నట్టు వచ్చింది. దీనివల్ల ఏమైందంటే భూమిని కొనడము, అమ్మడము, లీజుకి ఇవ్వడం అనేది ఈ బ్రిటిషర్స్ కాలం నుంచే మొదలైంది. ఇది మొత్తం భారతదేశాన్ని ఒక విప్లవీకరించిందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా భారతదేశంలో ఈ యొక్క భూస్వామ్య వ్యవస్థ అనేది ఏర్పడము, ఆ తర్వాత కూలీలు అనే వాళ్ళు ఏర్పడడం అనేది బ్రిటిష్ కాలం నుంచి మొదలైందని మనం చెప్పుకోవచ్చు. వ్యవస్థలో చాలా పెద్ద మార్పు వచ్చింది. అంటే దీంట్లో ఇంకోటి ఏం జరిగింది అంటే ఏం జరిగింది అంటే వ్యవసాయం ఇంతకుముందు ఒక 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 రైతు తాను చెల్లించే సుంకాన్ని వడ్లను ఎట్లా చెల్లించేవాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇంతకుముందు రైతు చెల్లించేటప్పుడు సుంకాన్ని వాడు పండించే పంటల నుంచి పండించేవాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు. క్యాష్ లో పండించడం వల్ల ఏమైంది అంటే భారతదేశంలో క్యాష్ క్రాప్స్ వచ్చాయి. ఇప్పుడు టొబాకో ఉంది, ఆ తర్వాత కాటన్ ఉంది, ఆ తర్వాత కమర్షియల్ క్రాప్స్ అనేవి ఎందుకు వచ్చాయి భారతదేశంలో? మరి నా చిన్నప్పుడు పెసర్లు పెంచేవాళ్ళు, కందులు అవన్నీ వేసేవాళ్ళు. ఇప్పుడు ఊర్లలో ఎవరు కూడా తక్కువ వేస్తున్నారు, ఎవరు పెసర్లు వేయట్లేదు, మొక్కజొన్న వేయట్లేదు, ఎందుకంటే డబ్బులు రావాలి. ఎందుకు ఈ అసలు కమర్షియల్ క్రాప్స్ అనేది ఎందుకు వచ్చినాయట అంటే మన పుస్తకంలో చెప్పడం ఏంటి అంటే ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఈ కైండ్ అంటే రెవెన్యూ అనేది ట్యాక్స్ అనేది కైండ్ లో కాకుండా క్యాష్ లో తీసుకోవడం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు వ్యవసాయదారుడు, నేను ఉన్నానండి, అబ్బాస్ అనే వ్యవసాయదారుడు ఉన్నాడు, వానికి ఒక 5 ఎకరాల భూమి ఉంది, వాడు ఒడ్లు పండించేసేసి ఆ ఒడ్లని ట్యాక్స్ రూపంలో కడితే కట్టేవాడు ఇంతకుముందు. కానీ బ్రిటిష్ పరిపాలన ఏమైందంటే అది ఒడ్లు కాదురా బాబు, డబ్బులు ఇవ్వాలి. అంటే ఎప్పుడైతే ఈ క్యాష్ క్రాప్ లోకి మారిందో అప్పుడు ఏమైంది అంటే భారతదేశంలో విపరీతమైనటువంటి వ్యవసాయంలో మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. అప్పుడే భారతదేశంలో ఇండిగో అనే క్యాష్ క్రాప్ కానీ, కాటన్ ని కానీ, లేకపోతే ఇట్లాంటివన్నీ అంతకుముందు భారతదేశంలో ఎక్కువ పండించేవారు కాదు. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క ట్యాక్స్ సిస్టమ్ మార్చారో, అది కైండ్ లో కాకుండా క్యాష్ లో తీసుకోవడం మొదలుపెట్టారో భారతదేశంలో క్యాష్ క్రాప్స్ వచ్చాయి. ట్రేడ్ కామర్స్ కూడా పూర్తిగా మారిపోయింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇంకోటి, వాళ్ళు వచ్చిన తర్వాత పాలన మొత్తం వ్యవస్థ మార్చేశారు. ఎట్లాంటి పాలన వ్యవస్థ అంటే అసలు బ్రిటిష్ ప్రభుత్వం అంటే అది మొత్తం భారతదేశానికి మొత్తం ఏకఛత్రాధిపత్యం వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు దానికి కావాల్సినటువంటి మన అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు మీరు కనుక చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా బ్రిటిషర్స్ కట్టించిన అవే. వాళ్ళు చేసిన భారీ యంత్రాంగాలను ఏర్పాటు చేయడం, పెద్ద సంఖ్యలో విద్యా బుద్ధి అవసరము. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది, ఇప్పుడు ఇంత స్టేట్ నడపడానికి ఎవరు కావాలండి? వాళ్ళకి కావాల్సింది మనుషులు కావాలి పనిచేయడానికి. అందుకని భారతదేశంలో ఇంగ్లీష్ వ్యవస్థను, విద్యా వ్యవస్థను వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ ఇంగ్లీష్ వ్యవస్థను ఎందుకు పెట్టారు అంటే వాళ్ళకి కావాల్సింది క్లర్క్ను తయారు చేసుకోవడానికి. ఇప్పుడు వాడు చెప్పినట్టు చేయడానికి ఎవడో కావాలి కదా, వాడు ఇంగ్లీష్లో చెప్తా ఉంటాడు, వీడు రాయాలి, ఈ రాసిన దాన్ని అది వాళ్ళకు క్లర్క్, ఇంగ్లీష్ టేస్ట్ మ్యాన్ ఇన్ బ్లడ్ అండ్ ఇండియన్ బట్ ఇన్ టేస్ట్ అండ్ ఇంగ్లీష్ అని ఇది ఒక పదం ఉండదు. ఎందుకంటే మనిషి భారతీయుడు కావచ్చు, కానీ మన యొక్క అభిరుచులు, వాళ్ళ యొక్క ఐమత్వం బ్రిటన్లో లాగా ఉండాలని వాళ్ళ విద్యా విధానం మెకాలే ఆ రకంగా ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టి ఒక తరగతిని
భారతదేశంలో ఒక తరగతిని సృష్టించాడు. ఆ తరగతి ఏంటి అంటే వాళ్ళకు అన్ని పనులు బ్యూరోక్రసీ అంటారు కదండి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఉంటే మన కింద అందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఉంటారు. అట్లనే వాళ్ళకు బ్యూరోక్రసీ అంటే భారతదేశం లాంటి ఒక పెద్ద దేశాన్ని పరిపాలించాలంటే అట్లాంటి బ్యూరోక్రసీ చదువుకున్న ఒక వాళ్ళకి కావాల్సి వచ్చింది. అందుకనే వాళ్ళు ఈ కళాశాలలు, యూనివర్సిటీలు, ఆ తర్వాత రకరకాల అన్ని భారతదేశంలో మొదలు పెట్టారు. ఆ విశ్వవిద్యాలయాలు కూడా వాళ్ళ టైంలోనే మొదలు పెట్టారు. ఇది భారతదేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు దారితీసింది. ఎందుకంటే అప్పటి వరకు యూనివర్సిటీలు అంటే నలంద, తక్షశిల అనేవి బుద్ధుని కాలంలో ఉన్నాయని చెప్తారు. ఉన్నాయి, అవి నిజమే. కానీ పెద్ద ఎత్తున అంటే ప్రతి పెద్ద ప్లేసులలో కూడా యూనివర్సిటీలు రావడం అనేది అది బ్రిటిషర్స్ కాలం నుంచే వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు కళాశాలలు, పాఠశాలలు, ఈ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు స్థాపించబడేసరికి ఇవి ఏంటంటే ఒక రకమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు భారతదేశంలో వచ్చాయని మనం అర్థం చేసుకోవాలి. అంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ మారింది, చదువు మారింది, పరిపాలన వ్యవస్థ మారింది. వీటన్నిటి వ్యవస్థ అంటే ఇది ఒక క్లాస్ గా తయారైంది. ఎందుకు ఇదంతా మనం మాట్లాడుకోవాలంటే ఒక చదువుకున్న క్లాస్ ఏర్పడ్డది, ఒక బ్యూరోక్రటిక్ క్లాస్ ఏర్పడ్డది. ఇంతకుముందు ఒక చదువుకున్న వర్గం లేకపోయేది, ప్రొఫెషనల్ క్లాస్ ఒకటి ఏర్పడ్డది. అంటే టై వేసుకొని, షూ వేసుకొని ఒక మొత్తం బ్యూరోక్రాట్, ఐఏఎస్ ఐపీఎస్ మన సినిమాలో చూపిస్తుంటారు కదా, ఐఏఎస్ గాను ఐపీఎస్ గాను అంటే అది బ్రిటిషర్స్ కాలం నాటి పెట్టినటువంటి చదువు యొక్క పాలన అన్నమాట. అది అది దాని యొక్క వాళ్ళ అవసరం కోసం పెట్టినటువంటి వ్యవస్థ అదంతా. ఈ రకంగా ఒక క్లాస్, ఒక వర్గం ఏర్పడదు భారతదేశంలో. అది ఇప్పుడు కూడా ఆ వర్గం అట్లే కొనసాగుతుంది. ఇప్పుడు బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఈ చదువు రావడం, చదువుకున్నటువంటి వర్గం ఒకటి ఏర్పడడం అనేది కూడా ఈ ఒక వర్గంగా మనం చెప్పుకోవచ్చు. ప్రొఫెషనల్ క్లాస్ అని చదివి చెప్తాము. ఈ రకంగా ఇది ఒక బ్రిటిషర్స్ రావడంతో ఇది ఒక పెద్ద క్లాస్ ఏర్పడ్డది. అసలు సామాజిక తరగతుల అసమాన పెరుగుదల, అన్ఈక్వల్ డెవలప్మెంట్ ఆఫ్ సోషల్ క్లాసెస్ అనేది వీళ్ళ బ్రిటిషర్స్ రావడంతో మొత్తం మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే కొత్త సామాజిక తరగతుల పెరుగుదల ప్రక్రియ అసమానమైనది. ఈ దేశంలో వివిధ ప్రాంతాలలో వివిధ వర్గాల మధ్య కూడా ఒకేలా అభివృద్ధి చెందలేదు. ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటి జమీందారీ సిస్టమ్ వల్ల, ఈ రైతువారి సిస్టమ్ వల్ల భారతదేశంలో ఒక అసమాన సమాజం అంటే అది గ్రామీణ స్థాయి నుంచి, ఇప్పుడు మా ఊర్లో తీసుకుంటే తెలంగాణ గ్రామీణ అంటే తెలంగాణ అనేది నిజాం కింద ఉండడం వలన ఏమో ఇక్కడ కూడా భూస్వాములు ఉండేవాళ్ళు, ట్యాక్స్ నిజాం కట్టేవాళ్ళు. ఒక రకమైన ఒక అసమాన సమాజం అనేది అటు బ్రిటిష్ టైంలో, ఇటు నిజాం టైంలో ఏర్పడ్డది. ఇప్పుడు ఏ దేశమైనా కానీ సమసమాజం వైపు దారి తీయకపోతే ఏమైందంటే అశాంతి దారితీస్తుంది. ఈ అశాంతికి మూల కారణం ఏంటంటే అసమాన సమాజం. ఈ యొక్క అసమాన సమాజం కాకుండా అనేది ఇది బ్రిటిష్ టైంలో అది ఎక్కువగా పునాది వేస్తుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సామాజిక తరగతుల ఆవిర్భావం దారితీసిన కొన్ని మార్పులను బ్రిటిష్ పాలనలో అభివృద్ధి చెందిన సామాజిక శక్తులు మరియు టెంపో రెండింటిలోనూ అసమానంగా వ్యాపరించడం దీనికి కారణం. ఇది భారతదేశంలో రాజకీయ శక్తి పెరుగుదలపై ఆధారపడి ఉంది. ఉదాహరణకి బెంగాల్లో 2 సామాజిక తరగతులు, జమీందారులు మరియు అద్దెదారులు. అంటే బ్రిటిషర్స్ ప్రవేశపెట్టినటువంటి ఈ భూస్వామ్య వ్యవస్థ అనేది అటు భూస్వామ్య వర్గము మరియు టినెంట్స్ అంటే ఈ యొక్క లబ్ధిదారులు, ఏదైతే టినెంట్స్ అంటే అద్దెదారులు, ఈ యొక్క సమాజాన్ని అట్లా 2 రకాలుగా విభజించింది. అది అంటే తెలంగాణ అనేది నిజాం కింద ఉన్న మిగతా ప్రాంతాలు, బెంగాలు, బాంబేలో కూడా ఇవేంటి అంటే 2 సామాజిక వర్గాలుగా మొత్తం భారతదేశం విడిపోయింది, జమీందారులు, అద్దెదారులు. ఇది అనేది భారతదేశంలో కొత్తది అన్నట్టు. ఇంతకుముందు బ్రిటిషర్స్ రాకముందు ఈ వ్యవస్థ లేకుండేది. అదే మన సిటీలలో అయితే ఏంటంటే ఈ ప్రాంతం పారిశ్రామికవేత్తలు మరియు కార్మికుల వర్గానికి తరగతి ఆవిర్భావం దారితీసింది. సిటీలోనేమో పారిశ్రామికవేత్తలు, కార్మికులు, పల్లెటూరులోనేమో జమీందారులు, అద్దెదారులు. ఈ రకంగా సమాజం అనేది ఇట్లా విడిపోయింది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. గ్రామీణ భారతదేశంలో సామాజిక తరగతులు అంటే అసలు భారతదేశంలో ఎట్లా ఈ యొక్క గ్రామీణ ప్రాంతం, ఎందుకంటే ఇప్పటికీ కూడా గ్రామీణ భారతదేశమే అన్నిటికంటే పెద్దది కాబట్టి అక్కడ ఎట్లా తరగతులు ఉన్నాయనేది మనం ఇప్పుడు చూద్దాం. అది భూస్వాములు, కౌలుదారులు, రైతు యజమానులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తుల వారు అనేది ఈ రకంగా 5 వర్గాలుగా
భారతీయ గ్రామీణ భారతదేశాన్ని మనం చెప్పుకోవచ్చు. ఒకటి భూస్వాములు. భూస్వాములు అంటే ఎవరంటే నేను ఇంతకుముందే మళ్ళీ మనం చెప్పుకున్నట్టు ఈ భూస్వామ్య వర్గం అనేది బ్రిటిషర్ల వారి కాలంలో రావడం జరిగింది. ఇది లార్డ్ కార్న్వాలిస్ చేసినటువంటి 1793లో ఆయన చేసినటువంటి ల్యాండ్ లాస్ వల్ల ఈ యొక్క భూస్వామ్య ఒకప్పుడు భూమి అనేది మొత్తం గ్రామంలో చేతిలో ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఇండివిజువల్ రైట్స్ వచ్చాయి భూమి మీద. అంటే ఒక వ్యక్తి భూమిని కొని అది నువ్వు సొంతంగా దాన్ని అమ్ముకోవచ్చు, దాన్ని మనం దాన్ని కౌలుకి ఇచ్చుకోవచ్చు. ఇది అనేది మొట్టమొదటిసారిగా అది బ్రిటిష్ టైంలోనే జరిగింది. అది బ్రిటిష్ వాళ్ళకి ట్యాక్స్ కడితే సరిపోయింది. అంటే ఈ ట్యాక్స్ కలెక్టర్సే భూస్వాములుగా మారారు. ఈ లార్డ్ కార్న్వాలిస్ వల్ల ఏం జరిగింది అంటే ఒకప్పుడు ట్యాక్స్ కలెక్టర్స్ ఉండేవాళ్ళు, వీళ్ళంతా ఈ భూస్వాములే. వాళ్ళు ఏమయ్యారంటే భూముల్ని సొంతదారులు అయిపోయారు వాళ్ళు. ఈ రకంగా ఇంతకుముందు ఎప్పుడు లేదు. అంటే ఎట్లా అంటే ఒక వ్యక్తి ఒక సొంత పేరు మీద భూమిని కలిగి ఉండడం అనేది అది బ్రిటిషర్స్ టైంలోనే వచ్చింది. అది మొట్టమొదటిసారిగా జరిగింది. రెండోది కౌలుదారులు. వీళ్ళ కింద కౌలుకి ఉండేవారు. ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి, 100 ఎకరాలు నేను ఒక్కనే చేయలేను కదా, నా కింద కౌలుదారులు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక 5 ఎకరాలు 2 ఎకరాలు ఇవ్వడం, వాళ్ళ నుంచి మనము ఆ యొక్క దాన్ని రాబట్టడం. ఈ రకంగా గ్రామీణ వాతావరణంలో భూస్వాములు, కౌలుదారులు, రైతు యజమానులు. రైతు యజమానులు అంటే ఎవరంటే ఏదైతే రైతువారి సిస్టంలో బ్రిటిష్ టైంలో ఏంటంటే కల్టివేటర్ వాజ్ బ్రాట్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ది స్టేట్. అంటే ఇప్పుడు ఎవడైతే ఈ యొక్క వ్యవసాయం చేస్తాడో వాడు రాష్ట్రం యొక్క పరిధిలోకి డైరెక్ట్ తీసుకొచ్చాడు. ఇక మధ్యలో భూస్వామి లేడు. ఒక 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి కౌలుకి ఇస్తాడు. దీన్ని ఏమంటారు అంటే రైతు యజమానులు అంటారు. దీన్ని ఏమంటారు అంటే ప్రాపర్టైజ్డ్ పిజెంట్స్ అంటారు. అంటే పిజెంట్ క్లాస్ అన్నట్టు. ఇదేంటి అంటే రైతు వారి సిస్టమ్ ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ ప్రభుత్వానికి ట్యాక్స్ కడతారు. ఇక మధ్యలో ఈ భూస్వామ్య వర్గము వీళ్ళంతా ఎవరు ఉండరు. వీళ్ళని మనం పిజెంట్ ప్రాపర్టైజ్ అంటాం. తర్వాత 4వ వర్గం ఏంటంటే వ్యవసాయ కార్మికులు. అంటే వ్యవసాయం పని కూలి చేసేవాళ్ళు. 5వ వర్గం ఏంటంటే చేతి వృత్తుల వాళ్ళు. అంటే కుమ్మరి, తర్వాత కుమ్మరి, ఆ తర్వాత వీళ్ళందరినీ అంటే ఐరన్ స్మిత్, వీళ్ళందరినీ కూడా చేతి వృత్తుల వాళ్ళు. ఈ రకంగా భారతీయ గ్రామీణ సమాజం అనేది 5 వర్గాలుగా విభజించబడ్డది. ఇప్పుడు మనం ఒక్కొక్క వర్గం గురించి తెలుసుకుందాం. భూ సంస్కరణలు మరియు దాని పర్యవసనాలు. అయితే ఇట్లా బ్రిటిష్ టైం జరిగిన తర్వాత ఏమైంది అంటే ఎప్పుడైతే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో ఈ భూ సంస్కరణలు అనేది గాంధీ, నెహ్రూ మరియు పటేల్ వీళ్ళు ముగ్గురు కూడా భూ సంస్కరణలు జరగాలి భారతదేశంలో. అప్పుడు అది సమాజానికి మంచి చేస్తుంది, లేకుంటే అది సామాజిక అశాంతికి దారితీస్తుందని వాళ్ళు భావించి ఈ భూ సంస్కరణలను అది జమీందారీ సిస్టాన్ని 1950లో రద్దు చేశారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ చెప్తాను. 1950లో ఈ యొక్క జమీందారీ సిస్టాన్ని రద్దు చేశారు. అంటే ఒకడు సొంతంగా అంత భూమిని కలిగి ఇంత లిమిట్ పెట్టారు. పెట్టి ఇంత ఎక్కువ కంటే అంతకంటే ఎక్కువ పెట్టి ఉండకూడదని ఒక లిమిట్ తీసుకొచ్చేసేసరికి ఏమైంది అంటే అప్పుడు ఉన్నటువంటి జమీందారులు మొత్తము దాంట్లో ఇంకొక రూల్ తీసుకొచ్చారు. కష్టదారి అంటే నువ్వు సొంతంగా భూమిని కనుక నువ్వు వ్యవసాయం చేస్తే అది నీ దగ్గర ఉంటుంది, లేకపోతే అది ప్రభుత్వానికి పోతుంది, లేకపోతే వేరే కూలీలకు పోతుంది. అయితే దీనివల్ల ఏమైంది అంటే ఒక్క రాత్రికి రాత్రే ఎంతో మంది మన జమీందారుల దగ్గర మన రెంట్ కంటే మన ఏదైతే కౌలు ఈ యొక్క భూ సంస్కరణ వల్ల ఏంటి అంటే ఈ ల్యాండ్ మొత్తం పోయింది కాబట్టి ఇది మేమే చేసుకుంటున్నాం అని ఆ కౌలుదారులు మొత్తం వాళ్ళ భూములకు వెళ్ళబట్టి వాళ్ళు కష్టేదారి దాని కింద వాళ్ళు భూములు ఉంచుకున్నారు. దీనివల్ల కొన్ని లక్షల మంది ఏమయ్యారంటే ఎప్పుడైతే కౌలు చేసుకుంటారో అంటే టెనెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యవసాయ కార్మికులుగా మారిపోయారు. అంటే ఏదైతే ఈ యొక్క లొసుగు అంటే ఈ భూ సంస్కరణలో ఉన్నటువంటి లొసుగుల వల్ల ఏమైంది, అది ఒక సామాన్యంగా కౌలు చేసుకునే వారి మీద పడ్డది. అంతా పోయి ఆ భారం అంతా పోయి వానికి ఎక్కువ అన్యాయం జరిగింది. ఎందుకంటే
వాళ్ళు కష్టదారి దాని కింద ఈ యొక్క భూస్వాములే మేమే వ్యవసాయం చేసుకుంటాం, మేము జమీందారులం కాదు, ఇక మేమే మా పొలంలో మేము పని చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు ఆ భూమి హక్కుని వాళ్ళే సాధించుకున్నారు. వాళ్ళు అక్కడ ఆ భూములలో పనిచేస్తున్నటువంటి ఏదైతే కూలిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేశారు. అంటే ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకే ఒక రాత్రికి కొన్ని లక్షల మంది కౌలుదారులు వాళ్ళ భూముల నుంచి నెట్టివేయబడి వాళ్ళు వ్యవసాయ కూలీలుగా మారారు. ఇది చాలా భూ సంస్కరణ తీసుకొచ్చినట్టు ఒక అతిపెద్ద ఒక విషాదం అని చెప్పుకోవచ్చు. అయితే ఇది దీన్ని అర్థం చేసుకోవాలి మనం. కొంతమందికి కొన్ని భూములు వచ్చాయి, కొంత కొంత న్యాయం జరిగిందనే మాట వాస్తవం కావచ్చు, కానీ ఇట్లా ఈ వ్యవసాయ కూలీలు అనే వాళ్ళు ఒక 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 వ్యవసాయ కార్మికులుగా తయారు చేయబడ్డారనేది కూడా చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. వ్యవసాయ కార్మికులు సాగు చేయని భూస్వాములు, రైతు యజమానులు మరియు కౌలుదారులు మాత్రమే వ్యవసాయంతో అనుసాధించబడిన సామాజిక సమూహాలు కాదు. అద్దె చెల్లించే కౌలుదారులతో పాటు వ్యవసాయ కూలీల సంఖ్య కూడా క్రమంగా పెరిగింది. అంటే మీకు అగ్రికల్చరల్ లేబర్స్ కూడా పెరిగింది అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. రైతు జనాభాలో పెరుగుతున్న రుణభారము, భూమి అన్యాక్రాంతము మరియు గ్రామ చేతి వృత్తుల వారి స్థానభ్రంశం దీనికి ఎక్కువ కారణమైంది. అంటే రైతు జనాభాలో పెరుగుతున్న రుణభారం అంటే ఇప్పుడు ఏమైంది అంటే ఈ రుణాలు, ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది, వారికి పంట చేయాలంటే డబ్బులు కావాలి, ఈ డబ్బులు కావాలి, విత్తనాలు కావాలి, గవర్నమెంట్ టైంకి విత్తనాలు ఇవ్వదు, డబ్బులు ఇవ్వదు. ఈ రుణభారం వల్ల ఏమైంది అంటే చాలా మంది కూలీగా సిటీకి వచ్చి పనిచేయడానికి ఇష్టపడతారు. మీకు అంతేందుకు, మీరు ఎవరైనా ఒక పాలమూరు కూలీని అడగండి, ఏమని అంటే మీరు ఏ ఊర్లో మీకు భూమి లేదా, ఎందుకు వచ్చారంటే ఉందయ్యా భూమి ఊళ్ళో, కానీ దాన్ని చేయడం కష్టం, నీళ్లు ఉండవు, విత్తనాలు ఉండవు, రుణం అప్పులు చేయాల్సి వస్తుంది వ్యవసాయం చేయాలి అంటే. అంటే ఊర్లో భూమి ఉంటుంది కానీ సిటీకి వచ్చి బతుకుతారు. ఎందుకు ఇట్లా జరుగుతాయి? వాళ్ళు కూలీలు ఎందుకు మారుతున్నారంటే రుణభారం, సరైన సదుపాయాలు లేకపోవడం, భూమి అన్యాక్రాంతం కావడం, ఇట్లాంటివన్నీ కూడా ఏమవుతుంది అంటే వ్యవసాయ కార్మికులుగా ఎక్కువగా భారతదేశంలో తిరగడానికి మనకు కారణమవుతుంది. ఇంకోటి చేతి వృత్తుల వారి స్థానభ్రంశం ఏమైంది అంటే ఒకప్పుడు బట్టలు నేసే వాళ్ళు, ఆ తర్వాత వీళ్ళందరి మీద కూడా బాగా దెబ్బపడ్డది. ఎట్లా అంటే ఒకప్పుడు ఈ యొక్క బట్టల సంబంధించినటువంటి అది భారతదేశంలో ఎక్కువగా ఉండేది, కానీ అది పోయింది. ఎట్లా అంటే ఇప్పుడు భారతదేశంలో పోయింది. ఎట్లా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఢాకా మల్మల్ అనే ఒక ఒక మా ముస్లిం కుటుంబాలలో అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, క్యారే మల్మల్గా కపడా తినే, మల్మల్గా కపడా అంటారు. అంటే ఏంద్రా మల్మల్ అంగేసుకున్నావా అంటే, మల్మల్ అనేది ఒక చేతి వృత్తుల వాళ్ళు ఉత్పత్తి చేసే అత్యంత మంచి బట్ట అన్నది, సున్నితమైన బట్ట. అది ఢాకాలో చేస్తారు, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది అది. అది అక్కడ చేసేవాళ్ళు. అంటే ఇంత సున్నితమైనటువంటి బట్టలు తయారు చేసేవాళ్ళు ఈ యొక్క బ్రిటిషర్స్ రాక వల్ల ఏమైంది అంటే అది మొత్తం దెబ్బతినిపోయి కొత్త మొత్తం ఈ యొక్క ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ వచ్చిందో, ఈ మాంచెస్టర్లో పాలిస్టర్ బట్ట వచ్చిందో, ఈ మక్మల్ అనే బట్ట కూడా పోయింది. అంటే ఈ రకంగా చేతి వృత్తుల వాళ్ళు, ఎస్పెషల్లీ ఈ యొక్క వస్త్ర పరిశ్రమ అనేది నాకు తెలిసి అత్యంత దారుణంగా దెబ్బతినిపోయి వాళ్ళు వ్యవసాయ కూలీలుగా బిచ్చగాళ్ళుగా మారారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చినటువంటి ఇండిపెండెన్స్ టైంలో మనకి ఇప్పుడు ఖాదీ బండారులు ఇట్లాంటివి వచ్చి ప్రభుత్వం వాళ్ళకు కొంత చేతినిచ్చిన, అది ఇప్పటికీ మీ అందరికి తెలుసో లేదో, ఇప్పటికీ కూడా ఈ చేనేత కార్మికులు ఈ ఆత్మహత్యలు ఎక్కువ, ఆ తర్వాత వాళ్ళకి అంత సపోర్ట్ తక్కువ అని చెప్పొచ్చు. కానీ వాళ్ళ పనితనం చూస్తే మాత్రం చాలా గొప్పగా ఉంటుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. కళాకారులు అంటే ఇప్పుడు మీ అందరికి తెలుసు, ఆర్టిజాన్స్ అంటారు. ఆర్టిజాన్స్ అంటే వీళ్ళు వడ్రంగి కావచ్చు, ఇనుప పని చేసేవాడు కావచ్చు, కుమ్మరోళ్ళు కావచ్చు, కమ్మరోళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏమైంది అంటే బ్రిటిషర్స్ టైంలో బాగా దెబ్బతిన్నది. ఈ యొక్క వృత్తిపరమైనటువంటి బాగా దెబ్బతిన్నది అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అర్బన్ ఇండియాలో సామాజిక తరగతులు, అవి గ్రామీణ పరిస్థితులు. ఇప్పుడు మన సిటీలోకి వచ్చామనుకోండి, సిటీలో ఎట్లా ఉంటుందంటే 4 రకాలైనటువంటి తరగతులు ఉంటాయి. ఒకటి పెట్టుబడిదారి వర్గం ఉంటుంది, దాంట్లో వాణిజ్యము పారిశ్రామిక వర్గం ఉంటుంది, 2 కార్పొరేట్ రంగం ఉంటుంది, 3 వృత్తిపరమైన తరగతులు అంటే ప్రొఫెషనల్ క్లాసెస్ ఉంటాయి, 4 చిరు వ్యాపారులు ఉంటారు, మరియు 5 దుకాణదారులు ఉంటారు, మరో 5 శ్రామిక తరగతులు ఉంటారు,
ఇప్పుడు మనం వీటిని సిటీలలో ఎట్లా ఉంటారు అనేది ఒక్కొక్కటి మనం ఒక్కొక్క తరగతిగా చూద్దాం. మొట్టమొదటి పెట్టుబడిదారి వర్గం తీసుకున్నాం అనుకోండి. పెట్టుబడిదారు వర్గం అనేది చాలా వాళ్ళు ఇండియన్ ఇండిపెండెన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత ఎందుకంటే బ్రిటిష్ క్యాపిటల్ అనేది ఇండియన్ క్యాపిటల్ ను బాగా దెబ్బతీసింది. అందుకని టాటాలు కానీ బిర్లాలు కానీ గాంధీజీతో పాటుగా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. భారతీయ ఆ, స్వతంత్రోద్యమానికి చాలా చాలా టాటాలు బిర్లాలు వ్యవస్థ భారతీయ ఏదైతే బిజినెస్ కార్పొరేట్ రంగం ఉందో వాళ్ళు కూడా భారతదేశం స్వతంత్రానికి ఎంతో దోహదం చేశారు. అది ఏ రకంగా అనేది అది మనం తర్వాత చూద్దాం. అందుకని అంటే ఈ పెట్టుబడిదారులు వచ్చిన తర్వాత భారతదేశానికి ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏమైంది అంటే మన భారతదేశం అనేది ఉమ్మడి ఆర్థిక వ్యవస్థకు అది అది మొదలైంది. అట్లా ఉమ్మడి ఆర్థిక వ్యవస్థలు ఏంటి అంటే ఈ పెట్టుబడిదారులు చాలా బాగా పుంజుకున్నారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు స్టీల్లో పెట్టుబడి పెట్టారు, ఆ తర్వాత చాలా వాటిలలో పెట్టుబడులు పెట్టారు. ఇట్లా పెట్టుబడిదారు వర్గం అనేది ఈ యొక్క భారతదేశంలో స్వతంత్రానంతరం వాళ్ళు పెరగడానికి అవకాశం వచ్చింది. అట్లా టాటాలు బిర్లాలు వాళ్ళంతా పెరిగారు. ఎట్లా అంటే మన పట్టణాల్లో ఇప్పుడు ముంబై తీసుకున్నారు అనుకోండి. మా ఫ్రెండ్ ఒకటి చెప్తున్నారు, అంటే ఏమని ఫ్రెండ్ చెప్పడం కాదు వాస్తవం కూడా. అదేంటంటే ముంబై నగరాన్ని ఒక రకమైనటువంటి మైనారిటీస్ నిర్మించారు. అంటే వాళ్ళు పార్సీస్ అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళు ఆ సిటీని నిర్మించారని చెప్తా ఉంటారు. అంటే అంత అంత పెద్ద పెట్టుబడిదారులుగా వాళ్ళు ఎదిగారు. అంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఈ యొక్క భారతదేశంలో స్వతంత్రానంతరం ఏంటి అంటే పట్టణాలలో ఈ యొక్క పెట్టుబడిదారు వర్గం అనేది చాలా ప్రధానమైనగా అది ఎదిగింది. అది వాణిజ్యం మరియు పారిశ్రామికం. ఇప్పుడు కొంతమంది బిజినెస్ ఉంటారు, ఇప్పుడు మార్వాడీస్ ఉంటారు, మార్వాడీస్ మొత్తం బిజినెస్ లోనే ఉంటారు. అది ఒక పెద్ద ఒక మీరు హైదరాబాద్ నగరం కానివ్వండి, ఢిల్లీ కానీ ఏ నగరం అయినా కానీ మొత్తం మార్వాడీల చేతిలో మీకు వాణిజ్యం ఉంటుంది. పారిశ్రామికమేమో టాటా బిర్లాలు ఇట్లాంటి వాటిల్లో ఉంటారు, విట్టాల్స్ ఇట్లాంటి వాటిలో. ఆ తర్వాత మూడో రకం ఏంటంటే కార్పొరేట్ రంగం. కార్పొరేట్ రంగం అంటే ఏంటి అంటే అది రకరకాల ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, లేకపోతే ఇంకేమైనా కార్పొరేట్ వ్యవస్థలు ఉంటాయి. సిమెంట్ ఇండస్ట్రీ ఉంది, అదొక కార్పొరేట్ రంగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరు కలిసి అదొక కార్పొరేట్ రంగం ఉంటుంది. ఈ వృత్తిపరమైన తరగతులు అంటే దాంతో పాటుగా ప్రొఫెషనల్ క్లాసెస్. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళంతా సిటీలలో ఉంటారు. చీఫ్ సెక్రటరీలు అంటే ప్రొఫెషనల్ క్లాస్. ఇప్పుడు బిహెచ్ఎల్లో ఉంటారు కొంతమంది. బిహెచ్ఎల్లో కొంత ప్రొఫెషనల్ క్లాస్ ఉంటారు. వాళ్ళు గ్రూప్ 1 క్యాడర్స్, గ్రూప్ 2 క్యాడర్స్, ఇట్లా ప్రొఫెషనల్ క్లాసులు ఈ సిటీలలో ఉంటాయి. ఆ తర్వాత చిరు వ్యాపారస్తులు మరియు దుకాణదారులు. ఈ యొక్క చిన్న చిన్న చిల్లర కొట్ల వాళ్ళు మరియు దుకాణదారులు. మీరు హైదరాబాద్ నగరాన్ని కనుక తీసుకుంటే కొన్ని లక్షల మంది చిరు వ్యాపారస్తులు ఉంటారు. లక్షలలో చిరు వ్యాపారస్తులు ఉంటారు. ఆ దుకాణదారులు దీన్ని అమార్బస్ క్లాస్ అంటారు. అంటే ఈ క్లాస్ ఎప్పటికీ మారుతూ ఉంటుంది. వస్తువు కొంతమంది చిరు దుకాణాలు ఎత్తేస్తుంటారు, కొంతమంది మళ్ళీ పెడుతుంటారు. ఇట్లా చిరు వ్యాపారస్తులు, మీరు అట్టి పండ్లు అమ్మేవాళ్ళు, చిల్లరకు ఇంకా ఏదేదో అమ్మేవాళ్ళు, పాన్ బీడీలు సిగరెట్లు అమ్మేవాళ్ళు, ఇవన్నీ వీళ్ళందరూ కూడా చిరు వ్యాపారస్తులు అని చెప్పుకోవచ్చు. దుకాణదారులని చిన్న చిన్న పాల ప్యాకెట్లు అమ్ముకునే వాళ్ళు, ఇంకా ఇంకేదైనా చిన్న చిన్న టమాటాలు ఉల్లిగడ్డలు అమ్ముకునే వాళ్ళు, ఇట్లా దుకాణదారులు. ఇట్లా నగరాలలో కొన్ని లక్షల మంది ఈ యొక్క చిరు వ్యాపారస్తులు ఉంటారు. అదే తరంగా శ్రామిక తరగతులు అంటే కూలీ చేసుకునే వాళ్ళు. మీరందరికీ తెలుసు ప్రతిరోజు కొన్ని లక్షల మంది కూలీలు ఈ యొక్క ఈ సిటీలలో ఉంటారు. వాళ్ళు కూలీ చేయడమే వాళ్ళ పని. వాళ్ళకి కూలీ సంఘాలు ఉంటాయి. ఏంటంటే ప్రతి ఆడవాళ్ళకి ఇంత, మొగలకి ఇంత అని కొన్ని సంఘాలు ఉంటాయి. ఆ సంఘాలలో వాళ్ళు ఆ రేటు ప్రకారం వాళ్ళు కూలీలు చేసుకుంటూ ఉంటారు. అంటే అర్బన్ మొత్తం ఈ యొక్క పట్టణ సమాజం అనేది ప్రధానంగా పెట్టుబడిదారులు, అది వాణిజ్యం మరియు పారిశ్రామిక మరియు కార్పొరేట్ రంగము అంటే ఈ యొక్క ఐటీ, సిమెంటు, ఈ ఐరన్ ఇండస్ట్రీస్ ఇట్లాంటివి ఒక రకమైనటువంటి తరగతిగా వృత్తిపరమైన తరగతులు. ప్రొఫెషనల్ క్లాసులు అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, బ్యూరోక్రాట్స్, గ్రూప్ 1 ఆఫీసర్లు, లేకుంటే బిహెచ్ఎల్లో పనిచేసే పెద్ద ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఆ తర్వాత బిజినెస్ ఎక్స్పర్ట్స్, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వృత్తిపరమైన తరగతులు, డైరెక్టర్లు ఉంటారు, పెద్ద డైరెక్టర్లు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు. అదొక తరగతి అన్నట్టు. ఆ తర్వాత చిరు వ్యాపారస్తులు మరియు దుకాణదారులు అని చిన్న చిల్లర కొట్టు నడుపుకునే వాళ్ళు, ఆ దుకాణదారులు వీళ్ళు కూడా ఉంటారు. ఆ తర్వాత శ్రామిక తరగతులు అంటే కొన్ని లక్షల మంది
మనకు సినిమా పరిశ్రమ కానివ్వండి, లేకుంటే పారిశ్రామిక పరిశ్రమ కానివ్వండి, ఇంకే పరిశ్రమ అయినా కానీ ప్రతి పరిశ్రమలో కూడా కొన్ని లక్షల మంది కార్మికులు వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అది ఆ శ్రామిక వర్గం కూడా పట్టణాలలో ఉంటుంది. మీరు అది ఎక్కువగా శ్రామిక వర్గం ఉంటుంది, ఎందుకంటే ప్రతిరోజు కొన్ని లక్షల మంది సిటీలకు బతకడానికి వస్తూ ఉంటారు. శ్రీశ్రీ గారు చెప్పినట్టు తన పోయంలో, కూలి కోసం గూడు కోసం పట్టణానికి బయలుదేరిన, కూలి కోసం గూడు కోసం పట్టణానికి బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత నష్టం. కన్నా తల్లిని ఉన్న ఊరిని వదిలేసి బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత నష్టం అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి అంటే బతకడానికి, ఆ తర్వాత ఏదో సంపాదించడానికి ఈ యొక్క పట్టణానికి వస్తే ఇక్కడ చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగా కుడియడమల దగా ముందు దగా వెనుక దగా అందరు మోసం చేస్తారు. అంటే ఇట్లా సిటీలలో ఒక శ్రామిక వర్గం ఉంటుంది, కూలీ వర్గం ఉంటుంది. ఇట్లా ఇట్లా రకరకాలుగా ఈ సిటీ అనేది 5 రకాల వర్గాలుగా అది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఒకటి పెట్టుబడిదారు వర్గము, రెండోది వాణిజ్యం పారిశ్రామిక వర్గము, ఆ తర్వాత కార్పొరేట్ రంగం, ఆ తర్వాత వృత్తిపరమైన తరగతులు, చిరు వ్యాపారస్తులు మరియు దుకాణదారులు, మరియు ఇది కాకుండా శ్రామిక తరగతులు. ఇది ఒక్కొక్కటి ఈ రకంగా ఉంటాయి. పని తరగతులు శ్రామిక వర్గం యొక్క మూలాన్ని బ్రిటిష్ పాలన గుర్తించవచ్చు. బ్రిటిష్ పాలనలో భారతదేశంలో స్థాపించబడిన ఆధునిక పరిశ్రమలు, రైల్వేలు మరియు తోటల పని ప్రత్యక్ష ఫలితం. ఇది ఒక ఆధునిక కార్మిక వర్గం. మీరు చూస్తే రైల్వేస్ ఉంది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది. ఎంతమంది కార్మికులు పనిచేస్తారని దాంట్లో కొన్ని వందల మంది, వేల మంది పనిచేస్తారు. అదేవిధంగా తోటలు మెయింటైన్ చేస్తారు. ఇదంతా ఒక ఆధునిక కార్మిక వర్గం చెప్పొచ్చు. భారతదేశంలో తోటలు, కర్మాగారాలు, గనులు, పరిశ్రమలు, రవాణా, రైల్వేలు ఇవన్నీ కూడా పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందడం, ఇవన్నీ కూడా విస్తరించడంతో వాటితోటి ఈ యొక్క తరగతి నిష్పత్తి పెరిగింది. అంటే ఈ వర్కింగ్ క్లాస్ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. కొన్ని లక్షల మంది రైల్వేస్లో పనిచేస్తున్నారు, కొన్ని లక్షల మంది పరిశ్రమలలో పనిచేస్తున్నారు, కొన్ని లక్షల మంది కర్మాగారాల్లో పనిచేస్తున్నారు. మైనింగ్ మీకు చెప్పడం మర్చిపోయాను. మైనింగ్ అనేది అతి పెద్ద పరిశ్రమ. కొన్ని ఇప్పుడు మనకు ఎంతో మంది మైనింగ్లలో చాలా మంది వాళ్ళు గని కార్మికులు. ఇప్పుడు ఉదాహరణకి సింగరేణి కాల్వీస్ ఉందండి. సింగరేణి కాల్వీస్ ఎంతమంది శ్రామికులు ఉంటారు? కొన్ని లక్షల మంది శ్రామికులు గనులలో పనిచేస్తూ ఉంటారు. అంటే రైల్వేస్, గనులు, కర్మాగారాలు, పరిశ్రమలు, రవాణా, ఆ తర్వాత ఇవన్నీ కూడా కొన్ని లక్షల మంది. భారతదేశం శ్రామిక వర్గం ప్రధానంగా పేద రైతులు మరియు నాశనమైన చేతి వృత్తుల వారి నుండి ఏర్పడ్డారు. అంటే ఊర్లో మంచిగా బతికే చేతి వృత్తుల వారు వాళ్ళ వృత్తులు మొత్తం దెబ్బతి. ఇప్పుడు చెప్పులు వచ్చాయండి. చెప్పులు ఒకప్పుడు ఊర్లో కొంతమంది చేసేవాళ్ళు, అందరూ తోలు చెప్పులు వేసుకుని తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, మీకు స్లిప్పర్ ఒక 10 రూపాయలతోటి మనకు 50 రూపాయలకు మంచి స్లిప్పర్లు వస్తున్నాయి. ఇప్పుడు తోలు చెప్పు 100 రూపాయలు పెట్టి కొనే కంటే అందరు స్లిప్పర్లు కొంటున్నారు. అట్లా ఆ తోలు అంటే ఆ చెప్పులు చేసే వరకు మొత్తం అది నాశనం అయిపోయి వాళ్ళు కూలీగా మారుతున్నారు. లేకుంటే పట్టణాలలో ఒక శ్రామిక వర్గంగా ఏర్పడి ఒక వాళ్ళు అట్లా అయిన వాళ్ళు ఈ యొక్క శ్రామిక వర్గంలో చేరుతున్నారు. అది బట్టలు నేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా మంది. అంటే శ్రామిక వర్గం అనేది గ్రామీణ ప్రాంతాలు కనుక మనకు బాగానే ఉన్నాయనుకోండి, సిటీలో అంతా శ్రామిక వర్గం ఉంటుంది. ఎందుకంటే పల్లెటూరులో కనుక ఎక్కువ అబ్జర్వ్ చేసి అనుకోండి లేబర్ ప్రాసెస్ని, అప్పుడు ఏమైందంటే సిటీలో నీకు ప్రెషర్ తగ్గుతుంది. కానీ అక్కడ అన్ని నాశనం అయిపోతే వాళ్ళంతా సిటీలలో ఏదో ఒక చిన్న చిన్న వృత్తులు చేసుకోవడానికి వచ్చి కార్మిక వర్గంలో భాగం అయిపోతారు. అర్బన్ ఇండియాలో సామాజిక తరగతులు అంటే పట్టణ ప్రాంతాలలో సామాజిక తరగతులు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ రంగము, వృత్తిపరమైన తరగతులు, చిరు వ్యాపారస్తులు మరియు దుకాణదారులు మరియు శ్రామిక తరగతులని మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. సంగ్రహం. ఆధునిక భారతదేశంలో సామాజిక నిర్మాణంలో సామాజిక తరగతులు ఒక ముఖ్యమైన భాగం. యొక్క మొత్తం భారతదేశ సామాజిక నిర్మాణంలో ఈ యొక్క సామాజిక తరగతులు ఏంటంటే క్లాస్ డైమెన్షన్ భారతదేశాన్ని ఒక తరగతి నుంచి అర్థం చేసుకోవడానికి చాలా చాలా ముఖ్యం. సామాజిక తరగతులు ఎల్లప్పుడూ అన్ని యుగాలలో ఉన్నాయి. అయితే ఈ క్లాస్ అనేది నీకు పూర్వకాలంలో ఉంది, ఇప్పుడు బుద్ధుడు కాలంలో కూడా ఉంది క్లాస్. ఎట్లా అంటే బుద్ధుడు చాలా రిచ్, మిగతా వాళ్ళంతా ఆయన పుట్టడమే ఒక 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 కింగ్ కుటుంబంలో పుట్టాడు. అంటే క్లాస్ అనేది ప్రతి చోట్ల ఉంది,
కానీ షార్పెనింగ్ అంటే ఇప్పుడు ఉన్నంత స్పష్టంగా అప్పుడు లేవు. అప్పుడు ఏంటంటే అంత స్పష్టంగా మనకు తరగతులు అనేటివి లేవు. అది మధ్య యుగాలలో కూడా తరగతులు ఉన్నాయి. కాకపోతే ఆధునిక యుగంలో మనకేంటంటే ఈ యొక్క తరగతి విభజనలు అనేటివి చాలా స్పష్టంగా ఉన్నాయి. అది బ్రిటిష్ కాలంలో నుంచి అది మనకు చాలా చాలా స్పష్టంగా ఈ యొక్క తరగతుల యొక్క విస్తరణ అనేది జరిగింది. అది మనకు ఈ యొక్క ల్యాండ్ లార్డ్ సిస్టమే కానివ్వండి, లేకుంటే జమీందారీ సిస్టమే కానీ ఇట్లా మనకు తరగతులు అనేటివి చాలా స్పష్టంగా ఈ యొక్క బ్రిటిష్ కాలం నుంచి జరిగిందని చెప్పొచ్చు. ఈ రకంగా మనం ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకుందాం. మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. ఈ యొక్క పాఠంలో మనం ప్రధానంగా తెలుసుకునేది ఏంటి అంటే అర్బన్ ఇండియాలో ఏ విధంగా ఉన్నాయి, భారతదేశ వర్గ నిర్మాణంపై బ్రిటిష్ పాలన ప్రభావం గురించి మనం ఏ విధంగా బ్రిటిష్ పాలన ప్రభావం జరిగింది, సామాజిక తరగతుల యొక్క అసమాన పెరుగుదల ఎట్లా జరిగింది, అంటే అన్ఈక్వల్గా ఎట్లా భారతదేశం డెవలప్ అయింది, భారతదేశంలో పట్టణాలలో మరియు గ్రామాలలో ఎట్లాంటి ఈ యొక్క సామాజిక తరగతులు ఉన్నాయనేది మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. మనం భారతదేశాన్ని కుల సమాజము, కులం నుంచి అర్థం చేసుకోవడం అనేది ఒకటి ప్రధానంగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి అది. ఎందుకంటే 1900 భారతదేశంలో నాకు తెలిసి 60, 70, 80ల వరకు కూడా కులం గురించి ఎక్కువగా చర్చ లేదు. కానీ 80 దశకం నుంచి ఈ కుల చర్చలు అనేవి చాలా ఎక్కువగా జరిగాయని మనకు. అయితే దాన్ని కూడా ఇంతకుముందు పాఠంలో చర్చించడం జరిగింది. ఈ పాఠంలో మాత్రం మనం వర్గ దృక్పథం నుంచి అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. వర్గం అనేది అదేంటంటే ఓపెన్ క్లాస్ అన్నట్టు. దాంట్లో ఎవరైనా అది మన కులం లాగా అది ఒకే చోట ఇట్లా గట్టిగా ఉండదు. అది ఏంటంటే ఇప్పుడు నువ్వు ₹1,00,000 సంపాదిస్తే ఒక తరగతిలోకి ఎంటర్ అవుతావు, నువ్వు ₹1,00,00,000 సంపాదిస్తే ఇంకొక తరగతిలోకి ఎంటర్ అవుతావు. అంటే ఇట్లా అది ఓపెన్ క్లాస్ అన్నట్టు. క్లాస్ అనేది అది ఓపెన్ గా ఉంటుంది, మన కుల సమాజం లాగా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇది బ్రిటిష్ కాలంలో ఇది ఎక్కువగా ఇది చాలా స్పష్టంగా వచ్చింది అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. భారతదేశంలో సామాజిక తరగతులు అంటే ఈ యొక్క భారతదేశంలో ఎట్లా ఈ క్లాస్ సిస్టమ్ అనేది ఉంది అనేది మనం ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. సాధారణంగా సంపద మరియు ఆదాయం అంటే ఇది ఒక క్లాస్ని ఎట్లా నిర్వర్తించవచ్చు అంటే నీకు వచ్చే సంపద. ఇప్పుడు నాకు ఒక ₹5 వచ్చాయనుకోండి, నాకు ఉదాహరణకు నాకు ఒక ₹5 మనకు అది వస్తే నన్ను రిచ్ క్లాస్ అన్నారు కదా. నాకు ఒక 1,00,000, 2,00,000 జీతం వస్తే అప్పుడు రిచ్ క్లాస్ అంటారు. నాకు ఒక 10,000 నుంచి 20,000 కనుక నాకు జీతం వస్తే వర్కింగ్ క్లాస్ అంటారు. రోజుకు ₹100 సంపాదించాను అనుకోండి, నన్ను పూర్ క్లాస్ అంటారు. అంటే మనకు వచ్చే ఆదాయము, మనకు వచ్చే సంపదను బట్టి మన యొక్క వర్గం అనేది ఈ యొక్క నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా విద్య, వృత్తి వంటివి కూడా మన యొక్క ప్రాథమిక నిర్ణయాలుగా ఉంటాయి. అంటే నీ యొక్క క్లాసు నిర్ణయించాలంటే నీ యొక్క ఆదాయం మాత్రం కాదు, నీ విద్య. ఇప్పుడు ఉదాహరణ విద్య అనేది ఒక తరగతి. ఎట్లా అంటే డబ్బులు ఉన్నా లేకపోయినా అదొక ప్రమాణం అన్నట్టు. ఏంటంటే విద్యా వృత్తి, నువ్వు చేసే వృత్తి కూడా ఒక ప్రమాణంగా తయారైంది. అంటే విద్య కూడా ఏం చేస్తుంది అంటే సమాజంలో ఒక వర్గంగా, ఇప్పుడు బ్రిటిషర్స్ ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకి కదా, అందుకే కదా అంత పెద్ద ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకి ఎందుకు విలువనిస్తారు అంటే అతని విద్య ఉందని. ఇప్పుడు మన ఊర్లలో కూడా మీరు కన్యాశుల్కం నాటకం చదివి ఉంటారు. ఆ కన్యాశుల్కంలో ఇంగ్లీష్ అంటే పల్లెటూరు వాళ్ళకి ఇంగ్లీష్ విద్య పట్ల ఎట్లా వ్యామోహం ఉందో ఆ దాంట్లో చూశాడు. అంటే విద్య అనేది కూడా ఒక రకమైనటువంటి తరగతి. అది ఇప్పుడు డాక్టరేట్లంతా ఒక తరగతి అండి. డబ్బులు ఉన్నా లేకపోయినా చదువుకున్నాడు కాబట్టి ఒక తరగతి. ఈ రకంగా సంపద, ఆదాయము, విద్య, వృత్తి ఈ 4 కూడా ఒక తరగతి అనేది ఏర్పడడానికి అవి కొన్ని ప్రాథమికంగా నిర్ణయిస్తాయి అన్నమాట. ఒకటి నీ యొక్క సంపద, రెండోది నీకు వచ్చే ఆదాయం. అంటే కొంతమందికి ఉంది అనుకోండి, ఇప్పుడు కొంతమంది సిటీలలో వాళ్ళు రెంట్లకు ఇచ్చి బతుకుతూ ఉంటారు. వాళ్ళకి నెలకు ఒక ₹1,00,000 రెంటే వచ్చింది అనుకోండి. ఆ రెంట్ వల్ల ఉన్న వాళ్ళని ఒక సామాజిక వర్గంగా మనం చెప్పొచ్చు. ఇట్లా రెంట్ హోల్డర్స్ అంతా సిటీలలో అదొక పెద్ద సామాజిక వర్గం. వాళ్ళందరూ కలిసి ఉంటారు. ఆ రెంట్లో వాళ్ళతో గొడవలు లేకుండా చూస్తారు. అయితే రెంట్లు ఇచ్చేవాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గం. అంటే వాళ్ళు నాలాంటి వాళ్ళు కావచ్చు.
ప్రతి సంవత్సరం ప్రతి నెల 2000 నేను రెంట్ కడతాను అంటే అంటే ఉదాహరణ చెప్తున్నాను. అంటే ఈ యొక్క రెంట్లు చేసేవాళ్ళు ఒక వర్గం వాళ్ళకు ఆదాయం ఉంటుంది. ఈ ఆదాయాన్ని బట్టి మనం ఒక క్లాస్ అని చెప్పవచ్చు. కొంతమందికి తోటలు ఉంటాయి, కొంతమందికి సిటీలలో భూములు ఉంటాయి, వాటిని లీజ్కి ఇస్తారు, లేకుంటే ఇంకేదైనా చేస్తారు, వాళ్ళకు ఉండే వాటిని లీజ్కి ఇస్తారు. ఇట్లా ఆదాయము, సంపద, ఆదాయము, విద్య, వృత్తి, ఈ నాలుగింటిని ఆధారంగా చేసుకొని అది క్లాస్ అని మనం నిర్ణయించాలి. అది అనగా ప్రాథమిక ప్రమాణం సంతృప్తి పరిచి ఎవరైనా దాన్ని సభ్యుడు కావచ్చు. అంటే ఒక క్లాస్లో చేరాలని సమాజం అనేది ఒక బ్రిటిష్ టైంలో ఏర్పడ్డది. భారతదేశంలో మనకు భూస్వాములు ఏ వర్గాలుగా చెప్పుకోవాలంటే భూస్వాములు, కౌలుదారులు, రైతు యజమానులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తుల వారు ఉన్నారు. అదే మనకు భూ సంస్కరణ వల్ల కూడా చాలా మార్పులు భారతదేశం అనేది అది వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో చేశారు, కానీ అది వేరే వేరే విషయాలు దారితీసిందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. వ్యవసాయ కార్మికులు అనేది ఒక పెద్ద భారతీయ జనాభాలో పెరుగుతున్న రుణభారము, అన్యాక్రాంతం కావడం వల్ల రోజు రోజుకి ఈ యొక్క వ్యవసాయ కార్మికులు పెరుగుతున్నారు భారతదేశంలో అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కళాకారులు, చేతి వృత్తుల వాళ్ళు, పని వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, కమ్మరోళ్ళు, వీళ్ళు కూడా వీళ్ళ బ్రిటిషర్స్ వల్ల, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల మొత్తం వచ్చేసేసి దీన్ని మొత్తం దెబ్బతినిపోయిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ అర్బన్ ఇండియాలో సామాజిక తరగతులు అంటే పెట్టుబడిదారులు, అది వాణిజ్య పారిశ్రామిక రంగం, కార్పొరేట్ రంగం, వృత్తిపరమైన తరగతులు, చిరు వ్యాపారస్తులు, దుకాణదారులు ఉన్నారు. ఇది ప్రధానంగా అర్బన్ ఇండియాలో. వర్కింగ్ క్లాస్, వీటితో పాటుగా పారిశ్రామిక వర్కింగ్ క్లాస్ కూడా భారతదేశంలో ఉంది. ఇది అర్బన్ ఇండియా దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తరగతులు. ఇది మొత్తంగా ఈరోజు ఈ యొక్క పాఠాన్ని ఇక్కడితో మనం ముగిద్దాము. ప్రధానంగా ఈ సోషల్ క్లాసెస్ అనేది బ్రిటిష్ కాలంలో నుంచి అభివృద్ధి చెందాయని చెప్పుకుంటూ ముగిద్దాము. మళ్ళీ పాఠం మొదలుదాం.